హాయ్. మీ పేరు? యశ్వంత్, అరుణ్, ప్రవీణ్. అమ్మాయికి వస్తే ఆపుకుంటుంది, అబ్బాయికి వస్తే ఆపుకోలేడు ఏంటి? ఏమైనా దెబ్బ తగిలితే పెయిన్. పెయినా? కాదు. పెయినే కదా. వాళ్ళకి జనరల్ గా పీరియడ్స్ అవుతాయి కదా. ఏమిటండి మీరు మాట్లాడేది? అమ్మాయికి వస్తే ఆపుకుంటుంది, అమ్మాయి ఆపుకుంటుంది, అబ్బాయికి వస్తే ఆపుకోలేడు. వాళ్ళకి జనరల్ గా స్టమక్ పెయిన్ వస్తుంది కదా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కాస్త పనిష్మెంట్ కూడా ఇస్తాం దేనికి కూడా ఆన్సర్ చెప్పకపోతే. ఎన్నొద్దు పాయింట్కి రా. పెట్టినప్పుడు గట్టిగా ఉంటుంది, తీసేటప్పుడు మెత్తగా ఉంటుంది ఏంటి? పెట్టేటప్పుడు గట్టిగా ఉంటుంది, తీసేటప్పుడు మెత్తగా ఉంటుంది. చెప్పండి, మీరు ఏమనుకుంటారు చెప్పండి. అది రాంగ్ అయినా మిమ్మల్ని ఏమన్నా ఇక్కడ. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. అంటే ఇలా గెస్ట్ చేయాలి కదా ఏదో ఒకటి. ఇది నేను చూడలా. మీ బెస్ట్ ఫ్రెండ్ విషయంలో మీరు చేసిన ఒక ఏదో పని చెప్పండి. తెలియకుండా సీక్రెట్ గా ఉన్న చేయవలసి ఉంటాయి థింగ్స్ ఉంటాయి కదా బెస్ట్ ఫ్రెండ్స్. చెప్పవే నేను వింటాను కదా. ఓ చెప్పే. ఎక్కడన్నా బయటికి ట్రిప్ వేస్తే ప్లాన్ చేసాం, వాడు మాకు నచ్చకపోతే చెప్పకుండా వెళ్ళిపోతాం. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా, నీకు ఆ చదివే లేదురా. ఏం చేయలేదు మీ బెస్ట్ ఫ్రెండ్ విషయంలో ఏం చేయలేదు ఏదో పని చెప్పు చెప్పి తగలడు. బ్యాడ్ ఫోటోస్ చేయడం వాడి. అసలు మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి అనగానే గుర్తొచ్చే ఫస్ట్ థింగ్ ఏంటి? వచ్చిందా? మొగంతం చేసుకోలేం కదా పెళ్లి. ఏమైందిరా? పెళ్లి అనగానే ఫస్ట్ థింగ్ మీకు గుర్తొచ్చేది? ఫస్ట్ థింగ్ అంటే ఫ్యూచరే గుర్తొస్తుంది. ఏంటి సార్ అది? ఫ్యూచరే గుర్తొస్తుంది. పెళ్లి చేసుకోలే ఏంటి, చేసుకుంటారు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అసలు మనం పెళ్లి ఎందుకు చేసుకోవాలి? పెళ్లి అనగానే ఫస్ట్ థింగ్ మీకు గుర్తొచ్చేది పార్ట్నర్, ఎందుకు చేసుకోవాలి మన పెళ్లి? వైఫ్ కోసం, పిల్లల కోసం. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా.